రైట్ న్యూస్ లెన్స్ చూద్దాం. జత్వాని కేసులో మరో పరిణామం చోటు చేసుకుంది. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని పోలీసులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆ ఐపీఎస్లను దయచూపవద్దని ఏపీసీఐడీ మరో పిటిషన్ వేసింది. తప్పుడు కేసులు పెట్టి చిత్రహింసలు పెట్టిన పోలీసులను వదలొద్దని అంటోంది. కాంతి రాణా టాటా, విశాఖ గున్నీల ముందస్తు బెయిల్ పిటిషన్పై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. గత వైసీపీ హయాంలో ఐపీఎస్ల ఆగడాలు అంతులేకుండా పోయాయని, చట్టాన్ని రక్షించాల్సింది పోయి భక్షించారని, కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలను అరెస్ట్ చేయాలని జత్వాని, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాను అందిస్తారు లైవ్ లో. బాను, రైట్ యామిని, మొత్తానికి చూసుకుంటే ఎవరు చేసిన పాపం వాళ్ళకే కాళ్ళకు చుట్టుకుందన్న నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్ర పోలీసుల పరిస్థితి అయితే కూడా ఆ విధంగానే ఉంది. ఒక ఐపీఎస్ స్థాయి అధికారులు, ఒక ఎస్పీ స్థాయి అధికారులు కూడా ఈ పాపంలో తన చేసిన పాపానికి పశ్చాత్తాపం కింద ఉండే పరిస్థితి కూడా ఇక్కడ కనబడే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే జత్వాని కేసులో అంటే ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం సృష్టించిన జత్వాని కేసులో ప్రముఖంగా వినిపిస్తున్న ఎవరైతే పేర్లు కాంతిరతన్ టాటా, అదేవిధంగా విశాల్ గున్ని పేర్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ముందస్తు బెయిల్ పిటిషన్ వేయడం ద్వారా కూడా ఏదైతే వాళ్ళకి బెయిల్ ఇవ్వద్దని కూడా ఇప్పటికే ఏపీసీఐడీ కూడా వీళ్ళకి ఇవ్వద్దని చెప్పినని కోర్టుకి సబ్మిట్ చేయడం అయితే కూడా జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే గత 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో నడిచిన ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎక్కడ కూడా అంటే బాధితుల్ని, అంటే ఎవరైతే అమాయకులు ఉన్నారో, ఎవరైతే బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళని కాపాడే ప్రక్రియలో పోలీసులు అయితే ఉండాలి. ఈ నేపథ్యంలో చూసుకుంటే గత 5 ఏళ్ల ప్రభుత్వ పాలనలో పోలీసులు దీనికి భిన్నంగా అంటే ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళకు అండగా, ఎవరైతే నేరాలు చేశారో వాళ్ళకు అండగా ఉండటమైతే కూడా జరిగిందని చెప్పి ఇప్పటికే ప్రజా సంఘాలు, అదేవిధంగా ఎవరైతే సోషల్ యాక్టివిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున ఇప్పటికే చెప్పడం కూడా జరిగింది. దానికి నిదర్శనంగా జత్వాని కేసు కూడా ఉండడం కూడా జరిగింది. ప్రస్తుతం అది కోర్టులో అయితే పెండింగ్ లో కూడా కనబడుతూనే ఉంది. ఈ కోర్టులో ఉన్న కేసుల నిమిత్తం ఎక్కడైతే కోర్టు వీళ్ళని అరెస్ట్ చేయమని చెప్పిన ఆదేశాలు ఇస్తుందని చెప్పిన భయంతో కూడా ఈ కాంతిరాణా టాటా, అదేవిధంగా విశాల్ గున్ని కూడా ముందస్తు బెయిల్ వేయడం అయితే కూడా జరిగింది. బెయిల్ ఇవ్వాలని చెప్పిన కోర్టుని వాళ్ళు కోరుకోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీసీఐడీ ఏదైతే ఉందో ఏపీసీఐడీ కూడా ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకు ముందస్తు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను బెదిరించే అవకాశం ఉంటుందని, సాక్ష్యాలని తారుమారు చేసే అవకాశం ఉంటుందని చెప్పినని వాళ్ళు నిగూఢంగా ఉంటే, వాళ్ళకు బెయిల్ రాకుండా ఉంటే ఈ కేసు పారదర్శకంగా నడుస్తుందని చెప్పినని ఇప్పటికే కోర్టుని వాళ్ళు ఆశ్రయించడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గత ప్రభుత్వంలో జరిగిన ఈ జత్వాని కేసు నిమిత్తం ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆదేశానుసారం ఈ పోలీసులు వ్యవహరించారా, లేకపోతే వీళ్ళకి ఏమైనా ప్రత్యేక ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే ఏ విధంగా ప్రవర్తించారు? ఇటువంటి కేసులోని ఈ విధంగా ఉంటే సామాన్య మనుషులు అంటే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇంకా వెలుగులోకి రావాల్సిన ఘటనలు ఎన్నున్నాయి? ఇలా చూసుకుంటే కోకొల్లలుగా పోలీసులు చేసిన ఆకృత్యాలన్నీ కూడా గత ప్రభుత్వంలో బయటకు వచ్చే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ కూటమి ప్రభుత్వం కూడా ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పినని, ఎక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు కాకుండా ఎవరికి తల వంచే పరిస్థితి లేదు. తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వారైనా కానీ శిక్షించే పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు పనిచేసే పరిస్థితి అయితే కూడా ఉంది. ఇప్పటికే తప్పు చేసిన అధికారులు, పోలీస్ యంత్రాంగమే కాదు ఏ శాఖలో అయినా తప్పు చేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గుండెల్లో రైళ్లు పరిగెట్టే పరిస్థితి ఉంది ఈ కేసు నిమిత్తం కూడా. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ముందస్తు బెయిల్ ఇమ్మని చెప్పినని కోర్టుని వీరు కోరుకున్నారో రాణా టాటా కానీ, అదేవిధంగా విశాల్ గున్ని కానీ, వీళ్ళకైతే బటికి కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని చెప్పినని సిఐడి కోరుకోవడం అయితే ఇక్కడ జరుగుతుంది. వీళ్ళని పారదర్శకంగా విచారించి వాళ్ళలో తప్పుంటే వీళ్ళని శిక్షించాలని చెప్పినని ఇప్పటికే జత్వాని, అదేవిధంగా ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున కోరుకునే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే గత 2019 నుంచి 2024 దాకా ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వ పెద్దల ఆదేశానుసారం పోలీసులు వ్యవహరించారంటే గత ప్రభుత్వంలో చాలా ఎప్పుడు కని విని ఎరుగని సంఘటనలు కూడా ఏపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో జరిగే పరిస్థితి అయితే ఉంది. ఉదాహరణ చూసుకుంటే పార్టీ ఆఫీసుల మీద
దాడికి దిగారు. ఇటువంటి చాలా చర్యలు, చాలా దుశ్చర్యలు కూడా ఇక్కడ పాల్గొంటూ ఉన్నది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సోషల్ మీడియాలో వచ్చిన ఎటువంటి ఇబ్బందికరమైన అసభ్యకరమైన వార్తలు ఏదైతే పెట్టారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని పీడియాట్ కూడా పెట్టాలని చెప్పి ఇప్పటికే డిప్యూటీ సీఎం అని ఆదేశించడాలు, దాని మీద కూడా చర్చలు జరిగే పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే గత ప్రభుత్వంలో ఎవరైతే ఇబ్బంది పెట్టారో అంటే సామాన్య ప్రజల్ని, ఆశ్రయం కోరిన ప్రజల్ని, ఏదైతే బాధిత కుటుంబాలని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ కూడా ముందు ఇబ్బందులు పడే పరిస్థితి అయితే ఉంటుందని, చట్టపరంగా న్యాయపరంగా ఎటువంటి శిక్షకు వాళ్ళు గురవుతారో ఆ శిక్షలన్నీ కూడా వాళ్ళకి పడతాయని చెప్పి ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఒక రకంగా స్పష్టత చేయడం అయితే కూడా కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ కేసులో ముఖ్యంగా ఈ విశాల గున్ని కానీ కాంతిరాణ టాటా కానీ ఏదైతే ఈ కేసులో నిందితులుగా ఏదైతే ఉన్నారో వీళ్ళకి ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని చెప్పి ఏపీ సిఐడి ఇప్పటికే వాళ్ళకి ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని చెప్పిన కోర్టును ఆశ్రయించడం అయితే కోర్టుకి పిటిషన్ కూడా ఇవ్వడం అయితే కూడా పారదర్శకంగా వీళ్ళ మీద ఏదైతే ఈ కేసు సంబంధించిన నిజ నిగూలాలు తేల్చాలని చెప్పినని, వాళ్ళు ఒకవేళ తప్పు చేస్తే వాళ్ళు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పిన ప్రజా సంఘాలు, సోషల్ యాక్టివిటీస్ కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే చెప్పడం కూడా జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ.